Diabret. హాయ్ మామ అందరికీ. ఈరోజు మా కోడల పిల్లకైతే పుట్టిన వెంట్రుకలు అయితే తీస్తున్నాం మామ. మా కులదేవతం శ్రీ శివ్యసాద్ మహారాజ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏముంటుంది, ప్లేస్ ఏంటి, అసలు ఎలా చేసుకుంటారో దర్శనం అనేది, ఆ టెంపుల్ ఏంటి, ఆ టెంపుల్ కథ ఏంటి మొత్తం అయితే మీకు చూపిస్తాను తిరిగి. నేనేం పెద్ద ఏం వ్లాగర్ అయితే ఏం కాదు మామ, నాకు తోచింది నాకు కనిపించింది అయితే చూపిస్తాను. ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎట్లాంటివి కావాలన్నా అన్నీ నేను చూపిస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో హాయ్ మామ అందరికీ. మా విలేజ్ నుంచి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం మామ. మా విలేజ్ నుంచి 53 కిలోమీటర్స్ ఉంది మా టెంపుల్కి అయితే. ఒక 1 అవర్ 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. సో దారిలో అయితే ఆగినాం మామ, ఎందుకంటే మేనకోడలకి మేనమామ అనేది బట్టలు పెట్టాలంట. సో దానికి డ్రెస్ అయితే సెలెక్షన్ అయితే చేసుకున్నాం మామ. మా అమ్మ ఏంటంటే ఎక్కడికైనా వెళ్తున్నామంటే గంటలు గంటలు అయితే షాపింగ్ చేస్తుంది. మా అమ్మనే కాదు, ఎవరు అమ్మలైనా ఇంతే మామ, గంటలు గంటలు షాపింగ్ చేస్తారు. మళ్ళీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం మామ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. మేమైతే హాలియా దగ్గరికి అయితే ఆగినాం మామ, ఎందుకంటే మా అక్క వాళ్ళైతే మిర్యాలగూడ సైడ్ నుంచి వస్తున్నారు. మా అక్క వాళ్ళైతే మిర్యాలగూడ అనమాట. ఇక్కడ మేము వెయిట్ చేసి 1 అవర్ పైగానే అయింది మామ. ఇక్కడ కనిపిస్తుందిగా మామ, ఈమెనే నా మేనకోడలు. ఈమె కోసం నేను ఇంత కష్టపడి వస్తే ఈమె నన్ను గుర్తే పడతలేదు మామ. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది మామ. ఆమెకి నేను చూస్తలేను, కలుస్తలేను అనమాట, గుర్తుపడతలేదు. ఆమె ఎలాగో నన్ను గుర్తుపట్టలేదని నేను ఇట్లా ఆడిపించడానికి అయితే ట్రై చేసిన మామ, కానీ ఏడ్చేసింది లాస్ట్కి. టెంపుల్కి అయితే ఎంట్రీ అయిపోయినా మామ. టెంపుల్ దగ్గరకు వచ్చే లోపు అయితే నైట్ అయితే అయిపోయింది. చాలా వెయిట్ చేసాం అనమాట హాలియా దగ్గర, అందుకే లేట్ అయిపోయింది. సో ఇదే మామ శివ్యసాద్ మహారాజ్ టెంపుల్. జెండల్ కనిపిస్తుందిగా, దాని బ్యాక్ సైడే టెంపుల్ ఉంటది అనమాట. టెంపుల్ కి అయితే వచ్చేసిన మామ. సో ఇలా ఫస్ట్ రాగానే కాళ్ళు చేతులు అయితే కడుక్కోవాలి, అది ఆచారం మామ. కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్తేనే ఫస్ట్ టెంపుల్ కి అయితే దర్శనం చేసుకోగలం. ఇలా గుడి చుట్టూ తిరిగి 7 ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలి మామ, ఎందుకంటే అది ఆచారం. ఫస్ట్ భక్తులు రాగానే అది చేసేది ఫస్ట్ పని అదే మామ. ఎవరైనా చేసేది అదే. 7 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాతనే ఏ పని అయినా. మా కోడల పిల్ల అయితే గుడి చుట్టూ ఇలా మొక్కుకుంటూ తిరుగుతుంది మామ, తనే తిరుగుతుంది. ఇక్కడ భక్తులు అయితే చాలా తక్కువ ఉన్నారు, కానీ ఎండాకాలం వచ్చేటప్పుడు అయితే చాలా ఎక్కువ ఉంటారు మామ. చాలా రద్దీగా అయితే ఉంటారు. ఇక్కడ నించోడానికి అయితే ప్లేస్ ఉండదు, అంత రద్దీగానే ఉంటారు. ఫస్ట్ మేమైతే స్వామివారికి నైవేద్యం పెట్టడానికి పూజా కార్యక్రమం పనులు అయితే ప్రారంభించేసాం మామ. శివ్యసాద్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ టెంపుల్ మామ, ఎందుకంటే భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకొని అయితే వెళ్ళిపోతారు మామ.
ఇక్కడ పనులు వెనకటి కాలంలో ఎట్లా చేసుకునేవాళ్ళో మనం కూడా సేమ్ అట్లానే చేసుకోవాలి మామ. ఏది పడితే అది చేసుకోకూడదు. వాళ్ళు ఎట్లా చేసుకున్నారో మనం కూడా అట్లానే చేసుకోవాలి స్వామివారికి. టమాటాని చాకుతో కొయ్యకూడదు. చెయ్యితోనే తెంపి వేయాలన్నమాట పప్పులో. ఇక్కడ ఆల్మోస్ట్ చేసే పని అంతా ఇదే మామ. ఎందుకంటే వెనకటి కాలంలో వాళ్ళు ఎట్లా చేసుకున్నారో, స్వామివారికి ఎట్లా దర్శనం చేసుకున్నారో మనం కూడా అలానే చేసుకోవాలి. అదే పద్ధతిలో చేసుకోవాలి. ఇక్కడ శివేశ్వర టెంపుల్ దగ్గర స్టీల్ కావాల్సిన వస్తువులు కానీ వండడానికి అవన్నీ వాళ్ళే ఇస్తారు మామ. వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. శివేశ్వర టెంపుల్ అనేది చాలా పురాణమైనది మామ. చాలా వెనకటి కాలం నుంచి భక్తులు పూజించుకుంటూ వస్తున్నారు. పూజకి కావాల్సిన కార్యక్రమం అయితే అయిపోయింది. మనం చేసుకున్న నైవేద్యం స్వామివారికి అయితే అర్పించాలన్నమాట. మనం ఏమైతే వండుకున్నామో ఫస్ట్ అగ్నిదేవుడికి అర్పించిన తరువాతే మనం తినాలన్నమాట. నేను చూపించింది అన్నీ మీకు మూఢనమ్మకాలని అనిపించచ్చు మామ. కానీ అదే నిజం అన్నమాట. వాళ్ళు ఎట్లయితే పూజించుకున్నారో మనం కూడా అట్లనే పూజించుకోవాలి. అదే రూల్కి ఫాలో అవ్వాలి కూడా. మొత్తానికైతే పూజా కార్యక్రమం మొత్తం అయిపోయింది మామ. ఇప్పుడు సేమ్ మార్నింగ్ లేవగానే కూడా ఇలానే చేసుకోవాలి. ఇక్కడ చలి అయితే విపరీతంగా ఉంది మా. బయటికి పోనీకే లేదు. టెంపుల్ కూడా మీకు ఏం చూపించలేదు. ఇప్పుడు నైట్ ఉంది కదా, టెంపుల్ కూడా ఏం చూపించలేదు. మీకు మార్నింగ్ లేవగానే మొత్తం తిరిగి చూపిస్తాను. టెంపుల్ అనేది వేరే లెవెల్గా ఉంటుంది. మొత్తం న్యాచురల్గా అయితే చూపిస్తాను. జర సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మార్నింగ్ లేవగానే మొత్తం చూపిస్తాను. గుడ్ నైట్ ఆల్. సో తెల్లారైతే అయిపోయింది మా. ఇప్పుడు కార్యక్రమం ఏంది, స్నానం చేసుకోవాలి, మొత్తం స్వామి వారికి నైవేద్యం పెట్టాలి, మొత్తం తిరిగి చూపిస్తాను మీకు. అది ఎట్లా చేసుకోవాలి అనేది మొత్తం తిరిగి చూపిస్తాను. ఇక్కడ చలి అయితే విపరీతంగా ఉంది మా. బయటికి పోని కూడా లేదు. జర సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోని. నా కోడలి పిల్ల చూడండి మావా, పొద్దున లేవంగానే స్వామివారికి గద్ద పట్టుకొని ఎట్లా గుడి చుట్టూ తిరుగుతుందో నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మా కోడలి పిల్లకి జుట్టు కత్తిరించడానికైతే రెడీ అయిపోయినా మామ. మేనమామ అనేది 3 సార్లు కత్తిరించాలంట జుట్టుని. అదే ఆచారము. ఆమె చాలా భయపడుతుంది నన్ను చూసి ఏం చేస్తున్నారనేది. తర్వాత కూడా సేమ్ మామ, వెంట్రుకలు తీయడానికి కూడా చాలా భయపడుతుంటాను. చుట్టూ ఉన్న మనుషుల్ని ఏమో ఏదో తెలియదు కానీ చాలా భయపడుతుంది. ఇక ఏం చేయలేక ఆమె తల పట్టుకోండి అలానే ఏడుస్తారు చిన్నపిల్లలని అయితే చెప్పింది. మేము అలానే పట్టుకున్నాం. ఆంజనేయ స్వామికి రసోయి, మా భాషలో అయితే చుర్మి మామ, రెడీ చేస్తున్నాము. ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఈ రసోయి అనేది చాలా ఇష్టం అన్నమాట. చాలా ఇష్టంగా అయితే తీసుకుంటాడు ఆంజనేయ స్వామి. మా బంజారాసలో మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పినా కూడా ఆంజనేయ స్వామికి ఏది ఇష్టం అంటే ఈ రసోయి, చుర్మి అనేది అంటారు.
ఆంజనేయ స్వామి ఈ చుర్మి చేయడానికైతే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు మామ. ఒక బెల్లం తీసుకొని పురిపిండి తీసుకున్న తర్వాత సేమ్ మనం రొట్టెలు ఎలా చేస్తామో అలా చేసుకుని ఆ రొట్టె ముక్కల్ని మనం ఇలా తెంచుకోవాలి. తెంచుకున్న తర్వాత మనం ఏమైతే ఆ బెల్లం ముక్కను తీసుకొచ్చామో ఆ బెల్లం ముక్కని ఇలా పగలగొట్టి ఆ బెల్లంని ఆ రొట్టె ముక్కల్ని కలిపి ఇలా పిసకాలి మామ. పిసికితేనే అప్పుడు ఒక టేస్ట్ అనేది వస్తుంది. మీకు ఇది తెలుసా తెలియదా అనేది కింద కామెంట్ చేయండి మామ. సేమ్ ప్రాసెస్ ఉంటుంది మనం నైట్ వచ్చినప్పుడు ఎలా చేసుకున్నామో మార్నింగ్ కూడా అలానే చేసుకోవాలి. అదే పద్ధతిలో చేసుకోవాలి. దర్శనము भाई बुरियानी भाई तू या तो बोले वो भाई आइन किया बादल सीधे आटकाल बापू सुविधा कारण वो बादल सीधे आटकाल बापू आपण ते आसान से तो नवीन पुरुष का शेव पुरुष बापू ने सिगरेट गुडोडी क्लीशी रंग पडते बाप के पडते ऐसे पार्टी दूर प्रदेश बापू हमारे ఇక్కడ శవ్యసాద్ దగ్గర 2 టెంపుల్ అయితే ఉంటాయి మామ. ఒకటి శవ్యసాద్ది, రెండోది మన ఆంజనేయ స్వామిది. ఇక్కడ భక్తులు శవ్యసాద్ని ఎలా దర్శనం చేసుకున్నారో ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా అలానే దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ టెంపుల్కి అయితే శవ్యసాద్, రంగమ్మగుండు అని గుడియాబాపు ఈ రకరకాల పేరుతో పిలుస్తుంటారండి. ముఖ్యంగానైతే శవ్యసాద్, రంగమ్మగుండు అని పిలుస్తారు. ఇక్కడ చాలా మంది గుడియాబాపు అనేది మా బంజారాస్లో గుడియాబాపు అనేది పిలుస్తారు. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇదంతా నేను చూపించాను. టెంపుల్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మొత్తం చూపించాను మీకు. నాకు ఇలానే నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చాలామంది వస్తుంటారు. ఇక్కడ ఎండాకాలం అయితే చాలా ఎక్కువ భక్తులు అయితే వస్తుంటారు. ఇక్కడ అసలు నించోడానికి కూడా ప్లేస్ ఉండదు, అట్లా వస్తుంటారు. ఇక్కడ టెంపుల్ అయితే మీకు చూసారు కదా, చాలా పవర్ఫుల్ అండి ఇది టెంపుల్ అనేది. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. ఫస్ట్ టైం మనం టెంపుల్కి ఎలా వచ్చి ఎలా దర్శనం చేసుకున్నామో సెకండ్ టైం కూడా అలానే దర్శనం చేసుకోవాలి మామ. అదే పద్ధతిలో 7 సార్లు తిరిగి తర్వాత ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. మేము టెంపుల్ నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోయాం మామ. మనం బయలుదేరుతున్నప్పుడు అయితే దారిలో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ లచ్చుసాద్ టెంపుల్ అని పిలుస్తారు మామ. ఈ లచ్చుసాద్ ఎవరంటే శవ్యసాద్ ముని మనవడనమాట. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి శవ్యసాద్కి పూజించుకుంటూ వస్తున్నారని ఇక్కడ విగ్రహం అయితే కట్టారు. ఆయన ఇప్పుడు మన మధ్య అయితే లేరు. ఇప్పుడు ఎవరు పూజిస్తున్నారంటే లచ్చుసాద్ కొడుకు అయితే పూజిస్తున్నారు. ఆయన పూజారిగా అయితే ఉన్నారు. నా కొడలి పిల్లని చూడండి మామ, ఈమె ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఇలానే ఆడుకుంటుంది. సో మీకు మొత్తం అయితే చూపించేసిన మామ ఈ టెంపుల్ ఎలా ఉంటుంది ఏందనేది. నాకు కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు నేను చేస్తూనే ఉంటాను.